గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. స్కూటీ అదుపు తప్పి బస్ కింద పడడంతో మహిళ మృతి. నిర్మల్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి హరీష్ రావుకు వినతి. దెబ్బతిన్న పంట వివరాలను అందించాలని కలెక్టర్కు మంత్రి ఆదేశం. కర్నూలు జిల్లా ఆలూరులో మధ్యాహ్న భోజనం కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన. ఎంఈఓ వైఖరికి నిరసనగా రోడ్డుపై ధర్నా, స్తంభించిన ట్రాఫిక్. ఇక డీటెయిల్స్లోకి వస్తే, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుని పక్క ఇల్లును శుభ్రం చేసుకోమని చెప్తారు సాధారణంగా. కానీ మెదక్ జిల్లా పాపనపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అందుకు భిన్నంగా ఉంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పర్యవేక్షణ అంతా ఎంపీడీఓ కార్యాలయం నుండే జరుగుతుంది. కానీ వింతగా పాపనపేట కార్యాలయం చుట్టే చెత్త, పిచ్చి మొక్కలు కనిపించడంతో కార్యాలయానికి వచ్చే సాధారణ ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. రోజు వీటిని చూసుకుంటూనే కార్యాలయంలోకి వెళ్లే అధికారులకు ఇవేవి కనపడం లేదా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పేరిన చెత్తని తీయని అధికారులు పల్లెల్లో ఏ మేరకు ప్రగతి సాధిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి పిచ్చి మొక్కలు తొలగించి అందరికీ ఆదర్శంగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు. అది పోతుంది, అది యాడికి వెళ్ళిన ఇక కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏరియా ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదని, అరకొర జీతాలు ఇచ్చి మా బాధలు పట్టించుకున్న వారెవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు 16,000 రూపాయలు జీతం పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి శానిటేషన్ సిబ్బంది అందరూ రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమన్న, హైమావతి, నాగమ్మ, ఉషా, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 19 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాము. అరకొరక జీతాలతో, చాలని జీతాలతో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వాలు అరకొర జీతాలు ఇచ్చినా ఇప్పుడు ఉండే వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు మా బాధను చూసి, మా పనితనం బట్టి 16,000 పెంచినందుకు ధన్యవాదాలు. కింద స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ రుణపడి ఉన్నాము మన ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉన్నాము. ఆదాబంధం చేసుకుంటున్నాము. మా బ్రతుకులు బాగుపడినామని మేము నమ్ముతున్నాము. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి, మన ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాదం చేసుకుంటున్నాము, కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మంచి జీతాలు ఇచ్చినందుకు.
ఆదోని ఏరియా హాస్పిటల్లో 20 మంది పని చేస్తున్నాం వర్కర్స్లుగా. శాంతి వర్కర్స్ ఏసీల్ గ్రూప్ మేము చేస్తున్నాం. చాలా జీతంలో చేసిన పని ఇంతవరకు. కానీ ఇప్పుడు జగనన్న వచ్చిందంటే మాకు అన్ని కడుపు నిండా జీతాలు ఇప్పించినాడు. మాకు ఎమ్మెల్యే గారికి జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కూడా హాస్పిటల్లో పనిచేస్తారు వీళ్ళందరూ వర్కర్లుగా. వాళ్ళకి చాలా జీతాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ బాధలు తెలుసుకొని ఇప్పుడు పాదయాత్రలోనే ఇచ్చిన మాట 16,000 రూపాయలు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచడం జరిగింది. అందుకే వాడు సంతోషంగా ఈరోజు వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేశామని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే హాస్పిటల్లో పని చేయాలంటేనే ఒక మంచి మనసు ఉంటేనే పనిచేసేవారు, లేకపోతే చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితులను బట్టి ఇంకా తప్పని పరిస్థితిలో వీళ్ళంతా కూడా పని చేస్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఉన్న చోటు వదులుకుంటే మళ్ళీ బతికేది కష్టం, తినేది కష్టం అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా. భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి కరుణించినాడు. వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు 16,000 జీతం ఇచ్చిన తర్వాత బాగా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. వీళ్ళంతా కూడా పాలాభిషేకం చేస్తారు రాజశేఖర్ గారు. మీరంతా కూడా మీరు కూడా వాళ్ళ, ఎందుకంటే మా ఎట్లా వాళ్ళు అయితే వీడియో తీస్తారు, పేదోళ్ళు చేసేదానికి ఎవరు తీరు కాబట్టి నువ్వైతే స్పెషల్గా తీయగలవనే పోయి తీసి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు కూడా మాట్లాడతారు, చెప్తారు, వాళ్ళు విని వాళ్ళ సంతోషం. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గత 2 రోజుల క్రితం మైనార్టీ కాలనీలో ఉన్న బావిలో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఆదోని 1 టౌన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో అతని సంబంధికులు సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. దగ్గర ఉండే మైనార్టీ కాలనీ దగ్గర ఉండే దర్గా దగ్గర ఉండే బావిలో ఈద్గా బ్యాక్ సైడ్ ఉండే బావిలో ఒకటి డెడ్ బాడీ కనుగొనబడింది. ఇది 2-3 రోజులుగా దీనిలోనే ఉన్నట్టుంది. శవ ఆనవాళ్ళు తెలియట్లేదు, ఎవరు పేరు ఊరు ఏం తెలియట్లేదు. ఈ ఫోటో చూసి దీని ద్వారా ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉంటే కన్నా పోలీసులకు సమాచారం అందాలి. 1 టౌన్లో కానీ ట్రాఫిక్లో కానీ అందించవలసిందిగా సమాచారం కోరుతున్నాను. ఇక నిర్మల్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు విన్నవించారు నాయకులు. హైదరాబాద్లోని అరణ్య భవన్లోని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథూల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా నాయకులు ఆయనను కలిశారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. దీనికి గాను స్పందించిన మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ ద్వారా దెబ్బతిన్న పంట వివరాల నివేదికను పరిశీలించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళనకు గురికావద్దని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు లోలం శ్యామ్ సుందర్, నవీన్ రావు, హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థులు కలిసి ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనితో విద్యార్థులకు భోజనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భోజనాలు ఏర్పాటు చేయాలని ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. కారణం లేకుండా ఎంఈఓ ఏజెన్సీ రద్దు చేసి వేరే వ్యక్తులకు ఇవ్వడం చాలా దారుణమని అన్నారు. ఈ విషయంపై మంత్రిని వివరణ అడగగా పాత వాళ్లే చేసుకోండి అన్నారు. ఎంఈఓ ప్రవర్తనకు నిరసనగా రోడ్డుపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
సంవత్సరాల నుంచి మిడ్ డే మీల్ చేస్తున్నాం. 13 సంవత్సరాలు అప్పుడు మాకు హెడ్ మాస్టర్ ఉండింది, ఏమో ఎవరు చేయరు, మీరు ముందుకు వచ్చి చేస్తారంటే సర్లే చేస్తాంలే మేడం, మేము చేసుకుంటాంలే ఆ రోజు నుంచి చేస్తున్నాము. ఆ రోజు నుంచి మా జోలికి ఎవరు రాలేదు. ఎవరు రాకోకుండా మేము అట్లా రూపాయి నుంచి రూపాయి పావులత నుంచి బిల్లు రాకుండా 6 నెలల సంవత్సరమైనా చేస్తున్నాము. కానీ ఈ రోజు మరి ఏం ఒత్తిడి వచ్చిందో, ఎవరు ఒత్తిడి వచ్చిందో ఇంకా మంత్రి వాళ్ళని మంత్రి పేరు చెప్తుంది. మంత్రి వాళ్ళని పోయితే మేము చెప్పలేదమ్మా, మీ బండ్ల గురించి చేసుకోమండి మీరు అని చెప్పని మంత్రి వాళ్ళు చెప్తున్నారు. ఎంఈఓ మేడం దగ్గరకు వస్తే లేదమ్మా మంత్రితో ఫోన్ చెప్పండి అని చెప్పాను. దాటికి మంత్రి తమ్ముతో ఫోన్ చేయించినాం నారాయణ సంస్థన. ఆయన ఫోన్ చేసినా కానీ మరి మమ్మల్ని పిలిచి లేదు మరి వాళ్ళకి చెప్పినాడు వీళ్ళకి చెప్పినాడు అని చెప్తుంది. ఇప్పుడు 6 నెలల బిల్లులు రావాలి మేడం, 6 నెలల బిల్లులు వచ్చినాకన్నా బిల్లులు వచ్చినా కలిసి నేను తొలగిపోతానని పొద్దున్న ఎంత రిక్వెస్ట్గా అడుక్కున్నాను. అయినా కానీ ఆయన వినలేదు నా మాట. వినుకోకుండా దానికి నేను వేరే స్కూల్కి బియ్యం పంపిస్తుంటే బియ్యం పంపించకూడదు, నేనే వండాలని చెప్పని నేను అడ్డుకొని ధర్నా కూర్చున్నాం, అంతే, ఇంకేం లేదు. ఇక కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు చేసుకున్న ఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం చేనేత విగ్రహం వద్ద పోలీసులు తీరును ఖండిస్తూ బండి సంజయ్ పై చేసుకున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నంలో పోలీసులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని ఒప్పుకోకపోగా భాజపా నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. చివరికి భాజపా నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. పోలీసులకు నాయకుల మధ్య తోపులాటలో కొందరికి స్వల్ప గాయాలు కాగా కొందరు బీజేపీ కార్యకర్తలు స్పృహ కోల్పోయి పడిపోవడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. బీజేపీ నాయకుల ధర్నా ఉద్రిక్తంగా మారడంతో పాత బస్టాండ్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు జీడిమెట్ల డిపో నుంచి గాజుల రామారం చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బక్క శంకర్ రెడ్డి, సిపిఐ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలయ్య, సిపిఎం లక్ష్మణ్, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగంలో విలీనము, ప్రభుత్వ రంగం
ఆ వాహనాల మీద వచ్చే వివిధ ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు మీకు వచ్చింటే సంబంధిత అన్ని డాక్యుమెంట్స్తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను సంప్రదించండి. నేను ఎవరు వాహనాలకు సంబంధించిన చలానాలు తీసుకుంటే వెంటనే ఆన్లైన్లో ఫిర్యాదు చేయండి. మీ వాహనం ఎక్కడైనా దొంగిలించబడినట్టు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకోండి. ఒకవేళ దొంగిలించబడిన వాహనానికి ఏదైనా చలానాలు మీకు కనుక వస్తే వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయండి. మంచి పౌరులుగా అడుగేద్దాం, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. సైబరాబాద్ పరిధిలో చిన్నపిల్లలు డిశ్చార్జ్ చేసి కానీ చెక్కగా కానీ అపాయకరంగా ఉన్నట్టు కానీ వెంటనే మా ఇక వనపర్తి జిల్లా నాగవరం తండా సమీపంలోని మురళీధర్ గెస్ట్ హౌస్ దగ్గర బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో గుత్తి రోడ్లో గల క్రైస్తవ సంఘ సమాధి తోటలో కొద్ది రోజులుగా నీటి సమస్య ఉండేది. ఆ సమస్యలో తెలుసుకున్న రిటైర్డ్ ఎంఈఓ కారు సంగీతారావు క్రైస్తవుల సమాధుల పండుగ రోజున 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ సమాధుల తోటకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాయలసీమ బైబిల్ మిషన్ డైరెక్టర్ రెవరెండ్ బందెల రాజు, వైస్ చైర్మన్ రెవరెండ్ చార్లెస్ రావు, సమీక్ష సంఘం ప్రెసిడెంట్ లాభాన్, సెక్రటరీ సల్మాన్ రాజ్, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. సమాధుల పండుగ ఇక కర్నూలు జిల్లా కోసిగి మండలంలో గ్రామాల్లో పనులు లేక ఇతర రాష్ట్రాల్లో పనుల కోసం వలసలు ప్రారంభమయ్యాయి. చిన్న బొంపల్లి గ్రామంలో 50 కుటుంబాలు, కోసిగి పట్టణంలో కాశమ్మగడ్డ వీధిలో 25 కుటుంబాలు, ఎస్సీ వీధిలో 25 కుటుంబాలు, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో రాయచూరు సమీప గ్రామ పత్తి పొలాలలో కూలీ పనుల కోసం పిల్ల పాపలతో గుల్బర్గా ప్యాసింజర్ రైల్లో ప్రయాణమై వెళ్లారు. అక్కడ రోజుకు ప్రతి మనిషికి 400 చొప్పున కూలీ ఇస్తున్నారని విలేకరుల ముందు పేర్కొన్నారు. ఉన్న గ్రామాలలో పనులు లేకనే వలస వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వారు. ఈ మండలంలో ఉపాధి అవకాశాలు లేక
ప్రతి సంవత్సరం దాదాపు 3,000 కుటుంబాల దాకా వలసలు వెళుతూ ఉంటారు. ప్రభుత్వం గ్రామాల్లో పనులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని తమకు పనులు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కోసిగి మండలంలో వలసలు నివారించేందుకు ఫ్యాక్టరీలు, మిల్లులు వంటి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. అంతేకాకుండా సంవత్సరం మొదట్లో వర్షాలు సరైన మోతాదులో కురవకపోవడంతో పంటలు కూడా అంతంత మాత్రంగా పండాయి. బెంగళూరు, గుంటూరు, హైదరాబాద్ పట్టణాల్లో కూడా ప్రతిరోజు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో పనులు కల్పించి వలసలు నివారించాలి అని గ్రామ ప్రజలు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. సుఖపోతారా అంతా పేకంపి పేకాదలే ఇంకేమన్నా ఆవిడదే సార్. ఎన్ని కుటుంబాలు పోతున్నారు? కాసంగడ్డ కుటుంబాల రే మీరు బడికి పోవట్లేదా? మరి ఏం సుఖిపోతారు కదరా? కాదు మీ అమ్మ నాయన పోయి సంపాదించుకోసారులే అరా. సినిమాగా ఈ వాకలనే కదా. ఇక నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. సైదాబాద్కు చెందిన కావ్య అనే యువతి స్కూటీపై వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు స్కూటీ అదుపు తప్పి ప్రైవేటు బస్సు కింద పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కావ్య ఆర్బీఐ పరీక్ష రాయడానికి అల్వాల్కు వెళుతూ ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. స్కూటీ అదుపు తప్పి బస్ కింద పడడంతో మహిళ మృతి. నిర్మల్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి హరీష్ రావుకు వినతి. దెబ్బతిన్న పంట వివరాలను అందించాలని కలెక్టర్కు మంత్రి ఆదేశం. కర్నూలు జిల్లా ఆలూరులో మధ్యాహ్న భోజనం కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన. ఎంఈఓ వైఖరికి నిరసనగా రోడ్డుపై ధర్నా, స్తంభించిన ట్రాఫిక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.